ఓరి దేవుడా, ఈ పెళ్లిళ్లలో ఇన్ని పనులుంటాయా, ఇన్ని ఏర్పాట్లుంటాయా? ఒక తంతు పూర్తి కాకముందే ఇంకొకటి రెడీ. మాలతి, ఇంకా 2 రోజులు మాత్రమే కదా, ఆ తర్వాత మనకి భారం కూడా తొలగిపోతుంది. నిజం చెప్పారండి. లవ్లీ, నువ్వు మీ అమ్మ నాన్నకు భారమట. అయినా నాకెందుకు ఇవన్నీ, నేనెందుకు ఆలోచిస్తున్నాను? కేవలం ఇంకొక రోజే కదా, ఆ తర్వాత నేను సంతోషంగా నా కార్తీక్తోనే నేనుంటాను. కానీ చూడు, ఈ పెళ్లి నాది, కానీ ఎవరూ నా గురించి పట్టించుకోవటం లేదు. అందుకే నేను అలా చేశాను, పారుపై పెళ్లి చేసుకున్నా. ఇదిగో వచ్చేసా, నేను మెహందీ తంతు కోసం టిప్ టాప్ గా రెడీ అయి వచ్చేసా. నేనేం ఆలస్యంగా రాలేదుగా. చిన్నమ్మ, మీ చీర భలే తళతళలాడుతుంది. అదిగో మళ్ళీ వచ్చింది మందర. ఎలా ఉందో చూడు. ఇక్కడేదో తనకే పెళ్లి జరుగుతున్నట్టుగా. నాకైతే ఆమె మొహం చూడడం కూడా నచ్చదు. నాకు కూడా. సిమ్రన్, తన గురించి వదిలేసి పనులు చూసుకో, ఇంకా చాలా పనులున్నాయి. గౌరీ కనిపించట్లేదే. గౌరీ, గౌరీ, ఏం చేస్తున్నావు? దేవుడా, ఎంత బాగా అలంకరించావు. మరీ ఎక్కువ చేస్తుంది. శుభకార్యాల్లో ఇలాంటి అతిథులు వస్తూనే ఉంటారు. ఇంతకన్నా అతిగా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ భరించక తప్పదు. ప్రశాంతంగా ఉండండి, పెళ్లిని సంతోషంగా చూడండి. అరే, ఇదేంటి, మీరింకా ఏర్పాట్లే చేస్తున్నారా? జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినండి. ఎలాంటి తంతులో కూడా నాకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదు. అర్థమైందా? వావ్ బామ్మగారు, యు ఆర్ లుకింగ్ సో హాట్. ఏమన్నా? మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా అందంగా. నువ్వేమనుకున్నావు? మాలాంటి వాళ్ళకి అందచందాలు ఉండవు అనుకుంటున్నావా? అంతా మీ ఫారిన్ వాళ్ళకే తెలుసా? నువ్వు కూడా చాలా అందంగా కనిపిస్తున్నావు. అమ్మ, చూసావా మీ కోడలు ఎలా ఉందో చూసావా? తనకే బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా. అత్తయ్య గారు, అలా చూడండి, ఎవరొచ్చారు? ఎలా ఉన్నావు? మన ముద్దుల మనవడికి పెళ్లి. నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు. కూర్చో, అలా కూర్చో. చల్లగా ఉండు తల్లి. కూర్చో, కూర్చో. నమస్తే. అమ్మాయి గౌరీ, ఇదిగో చూడండి బామ్మగారు, మెహందీ పళ్ళు సరిగ్గానే ఉంది కదా? అమ్మాయి గౌరీ, అంతా బాగుంది. ఈ ఉమేష్ గారి భార్య అయితే అచ్చుకుద్దినట్టు మా కోడల కౌశల్య ప్రతిరూపమే. అందుకే తనకి గౌరి అంటే చాలా ఇష్టం. అయినా బామ్మగారు, మీరిప్పుడే అలా ఎలా అంటారు? 5వ కోడలొచ్చిన తర్వాత వీళ్ళందరికన్నా గొప్పదనిపించుకోవచ్చుగా. అదీగాక చిన్నమ్మ గారిది చాలా ప్రత్యేకమైన మనస్తత్వం. ఏం చిన్నమ్మా? కార్తీక్, చూసావా, ఈరోజు మన చిన్నడు యువరాజులా కనిపిస్తున్నాడు. నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందకొచ్చేయి. మన ముహూర్తానికి అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరుకోవాలి. అమ్మా, దయచేసి నన్ను క్షమిస్తావు కదా?
ఎందుకు? నువ్వేం తప్పు చేశావు? నన్ను ఇప్పుడు క్షమాపణలు అడుగుతున్నా? అమ్మా నాకిది అస్సలు నచ్చలేదమ్మా. నా కారణంగా మీరు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అమ్మా జరిగిందాన్ని మార్చలేమని నాకు బాగా తెలుసు. నాకు ఈ విషయం బాగా తెలుసు, మీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదని. కానీ అమ్మా, ఇప్పుడు నా పెళ్లి ఇలా జరుగుతున్నప్పుడు మీరిలా దయచేసి విచారంగా మాత్రం ఉండకండి. మిమ్మల్ని ఈ విధంగా చూసినప్పుడల్లా నేను చేసిన తప్పుకి నాలో నేనే కుమిలిపోతూ బాధపడుతున్నానమ్మా. నేను బాగానే ఉన్నాను. నువ్వు త్వరగా కిందకి రా. నేను కూడా నేను క్షమాపణలు అడగాలి. నా వల్ల మీకు అమ్మకి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అలాగే మీ నియమాలను మీరే ఉల్లంఘించాల్సి వచ్చింది. నేను మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. చూడండి, అది అత్తగారు బామ్మగారు బాగా తొందర పెడుతున్నారు. లేదంటే అక్కడికి వెళ్లేసరికి బాగా ఆలస్యం అయిపోతుంది అంటున్నారు. ఏమంటారు? అలాగే. ఏమండి, పదండి. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇన్ని నగలున్నాయి, ఏది వేసుకోవాలి? ఓ గాడ్, లవ్లీ, వావ్, బయట ఎంత బాగా డెకరేట్ చేశారో తెలుసా? తారా, డెకరేషన్ గురించి అంతగా పొగడకు. ఎందుకంటే అందరి కళ్ళు నా మీదే ఉంటాయి, ఎస్పెషల్లీ కార్తీక్ మీద. తారా, నాకు కాస్త హెల్ప్ చేయవా? నేనే జ్యువెలరీ వేసుకోను. ఎలా ఉండాలంటే ఫంక్షన్ పూర్తయ్యే వరకు కార్తీక్ దృష్టి నా మీదే ఉండాలి. ఇదిగో ఈ జ్యువెలరీ వేసుకో, అప్పుడు నువ్వు దేవకన్యలా కనిపిస్తావు. నిజం చెప్పనా లవ్లీ, మీ అమ్మా నాన్నలు నీ పెళ్లికి ఇష్టపూర్వకంగా ఒప్పుకొనుంటే ఈ ఊళ్ళో అందరూ గొప్పగా చెప్పుకునే పెళ్ళై ఉండేది మీ ఇద్దరిది. మాలతి, ఇంకా 2 రోజులు మాత్రమే కదా, ఆ తర్వాత మనకి భారం కూడా తొలగిపోతుంది. నిజం చెప్పారండి. తీసుకో. ఏమైంది? లేదు తారా, నా దృష్టిలో సింపుల్ వెడ్డింగ్ చాలా మంచిది. ఎలాంటి హంగులు ఉండకూడదు. ఈ మాట అనేది నువ్వేనా? నువ్వెప్పుడు గ్రాండ్ వెడ్డింగ్ కలలే కంటూ ఉండేదాను కదా. తారా, నా కలలు తప్పు. అందుకేనేమో మా అమ్మకు నాకన్నా కూడా ఇంటి డెకరేషన్, భోజనాల మీద దృష్టి ఉంది. తనకు నా సంతోషం గురించి పట్టింపే లేదు. వాళ్ళకి వాళ్ళ స్టేటస్సే ఎంతో ముఖ్యం. అయినా లవ్లీ, అందులో తప్పే ఉంది. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పెళ్లిలు ఘనంగా జరపాలని అనుకుంటారు. నువ్వు చాలా లక్కీ, నీ పెళ్లి ఘనంగా మీ వాళ్ళ మధ్య జరుగుతోంది. అవునా? అది నాకు తెలుసు. కానీ తారా, ఒక విషయంలో నాకు టెన్షన్ గా ఉంది. ఏంటది? మా అమ్మా నాన్నలు పెళ్లిలో గొడవ పడకుండా ఉంటే చాలు. నేనెందుకలా అంటున్నానంటే, కార్తీక్ వాళ్ళ ఫ్యామిలీ ఆచార సంప్రదాయాలకు విలువిస్తారు, ఎంతగానో పాటిస్తారు. నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకు. నువ్వు ఓన్లీ మెహందీ, మిగతా వాటిని ఎంజాయ్ చేయి సంతోషంగా. లవ్లీ, రెడీ అయిపోయావా? అవునండి, జస్ట్ ఫైనల్ టచ్ అప్ ఒకటే ఉంది. మామ్, మెహందీ సంగీత్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? దేవుడి దేవల్ల అన్ని బాగానే పూర్తయ్యాయి. కానీ ఒక్కటే, కార్తీక్ వాళ్ళ నాన్నమ్మ గారు వచ్చి ఏమైనా లోపాలు వెతుకుతుందేమోనని భయంగా ఉంది. మామ్, లవ్లీ, త్వరగా రెడీ అవ్వు. గెస్ట్లు వచ్చే టైం కూడా అవుతోంది. ఇక మీ అత్తగారు అనుకున్న టైంకి కరెక్ట్ గా వచ్చేస్తారని నీకు తెలుసుగా. మోడ్రన్ మనుషుల్లా ఆలస్యంగా రావడం అనే ఫ్యాషన్ మాకు అస్సలు నచ్చదు. అర్థమైందా? త్వరగా రెడీ అయి వచ్చేయి. భగవంతుడి దయ వల్ల ఫంక్షన్ సంతోషంగా పూర్తవ్వాలి. కానీ లవ్లీ, నువ్వు మాత్రం ఎలాంటి పొరపాటు చేయకు. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్తే. రండి రండి. రండి రండి.
రండి. మంచిది. నమస్కారం. నమస్తే బాబు. నమస్తే. ఇంత గొప్ప డెకరేషన్ నేను ఎప్పుడూ చూడలేదు. రండి రండి, కూర్చోండి. కౌశిక్ గారు, మీరు మన మినిస్టర్ గారిని చూసే ఉంటారు. మహేష్ గారు, ఈయన మా వియంకులు గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి. చాలండి, ఆనందంగా ఉంది. అరే బాబు, క్యాటరింగ్ వాళ్ళతో చెప్పండి కూల్ డ్రింక్స్ స్నాక్స్ తీసుకురమ్మని. గౌరీ ఎక్కడుంది? అక్కడున్నావా? వస్తున్నా. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈ మర్యాదలకేం తర్వాత చూద్దాం. ముందు చెప్పండి, మన పెళ్లి కూతురు ఎక్కడా? అదిగో అటు చూడండి, పెళ్లి కూతురు వచ్చేస్తుంది. బంగారు బొమ్మలా ఉన్నావు. ఏంటి కార్తీక్, తెగ నవ్వేస్తున్నావు? పాపం కాసేపు నవ్వుకొనియండి, ఎందుకంటే పెళ్ళయ్యాక నవ్వే ఛాన్స్ ఎలాగా ఉండదు కదా. అవునండి, అది సరిగ్గా చెప్పాడు. అదేదో చెప్పినట్టు కొంచెం కష్టం కొంచెం ఇష్టం అని కాదు, ముందు ఇష్టం తర్వాత కష్టం. అదిగో చూసారా ఆటం బాంబు. అది ఇంటికి వెళ్ళాక అప్పుడు చూద్దాం. ఎన్ని కష్టాలు, ఎన్ని సుఖాలు, ఎన్ని ఆటం బాంబులు. అరే ప్రియ, కాదు కాదు, నా ఉద్దేశం అది కాదు. ఏదో ఐ వాస్ జస్ట్ జోకింగ్. కార్తీక్, ఒక విషయం ఎప్పుడూ మర్చిపోకు, నీ భార్యతో ఎన్నడూ పంతానికి పోకు. కౌశిక్ గారు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా? లేదు లేదు వియంకులు గారు, అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇల్లు రాజభవనంలా ఉంది. అవునండి, మా ఆయన మీదొట్టు. మీ ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటు జరగలేదు. పైగా ఇలాంటి అలంకారాలు నేను ఇంతవరకు మా వీధిలో చూడలేదు. ఆర్తి, అందరికన్నా మేం బాగా అలంకరించామని చెప్పట్లేదు, కానీ మా ఇల్లు కూడా పెళ్లిలులాగే కళకళలాడుతోంది. భగవంతుడి దయ వల్ల మేం బాగా అలంకరించామని అనుకుంటున్నాం. అర్థమైందా? సార్ సార్, ఒక్క మాట, అలంకారాలన్నీ మీరు ఎవరితో చేయించారు? యాక్చువల్లీ మేము ఆ ఏర్పాట్లని ఒక వెడ్డింగ్ ప్లానర్కి ఇచ్చాం. ఈ ఊర్లో అందుబాటులో ఉన్న వాడితో బెస్ట్ డెకరేటింగ్ చేయిస్తుంది. పైగా ఇది మా ఇంట్లో జరిగే ఒకే ఒక పెళ్లి. అయినా కూడా ఈ ఏర్పాట్లన్నిటికీ బోలెడంత ఖర్చే ఉంటుంది కదూ. ఆర్తి, కాసేపు నోరు మూసుకుంటావా? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఆర్తి, నువ్వు మాట్లాడకు. కౌసల్య, కార్యక్రమం మొదలుపెట్టు.
అయ్యో ఇదేంటి కరెంటు ఈ సమయంలో పోయింది? పల్లవి 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 ఇలా ఎందుకు జరిగింది? కరెంట్ ఎందుకు పోయింది? మంత్రి గారు, ఇదంతా ఓవర్లోడ్ వల్ల జరిగింది. ఇప్పుడు మేము ఫీజు పెట్టడం డేంజర్. మీ దగ్గర జనరేటర్ లేదా? ఇప్పుడు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? చీకట్లో అసలు ఏం చేయకూడదు. మిస్ పల్లవి, మీరు జనరేటర్ ఎందుకు తీసుకురాలేదు? జనరేటరా? మీరు బుకింగ్ చేయించలేదు. మేము వెంటనే జనరేటర్ తెప్పించలేం. మీరలా నిల్చుని నా మొహం చూస్తున్నారే, వెళ్ళండి, వెళ్ళి జనరేటర్ తీసుకురండి, లేదా ఏదైనా ఆల్టర్నేట్ అరేంజ్ చేయండి. మీరు ముందేమో కేవలం పరదాలు పువ్వులు మాత్రమే ఆర్డర్ చేశారు మేడం. సరిగ్గా మీరు చెప్పింది ఏంటంటే సిరీస్ లైట్స్ పెట్టమన్నారు. అందుకనే ఓవర్లోడ్ పడింది. ఒకవేళ ఇప్పుడు మేము ఫ్యూజ్ సరిచేసి పెట్టినా ఏసీ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేయలేం సార్. అంతకు మించి ఏం చేయలేరు కదా? అయితే వెళ్ళిపోగలరా? వెంటనే వెళ్ళండి, వెళ్ళిపోండి, గెట్ అవుట్. శాంతించండి వియ్యంకుల్ గారు, కోపడకండి. వద్దు, వెళ్ళిపోనివ్వండి వాళ్ళని. మిగతా ఏర్పాట్లు మేము చూసుకుంటాం. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఈ రాజకీయ నాయకుల పనంటే మెడ మీద కత్తి పెట్టుకోవడమే. అబ్బాయిలు, ఆ కరెంట్ సంగతి ఏంటో వెళ్ళి చూడండి. ఫ్యూజు సరి చేసి రండి. అలాగే నాయనమ్మ, ఫ్యూజ్ సరి చేసి వస్తాం. మీరు వెళ్ళి కూర్చోండి, ఏం పర్వాలేదు. పిల్లలు వెళ్ళారుగా. ఓ గాడ్, చూడండి, ఉక్కపోతతో నా ప్రాణం పోయేలా ఉంది. పోతే పోయిందిలే. ఇక్కడ నా పరువు మంట కలిసేలా ఉంది. ఈ కుక్కపోతతో ప్రాణం పోతుందట. ఏమైంది? నానమ్మ, ఫ్యూజ్ బాగానే ఉంది కానీ ఎవరో ఎక్స్టెన్షన్ బాక్స్ పై నీళ్లు పోసినట్టున్నారు. అందుకే కరెంట్ పోయింది. ఇంత అర్జెంటుగా అంటే జనరేటర్ దొరకటం చాలా కష్టం. దీనికి ఇప్పుడు సొల్యూషన్ లేదు. చూడు బాబు, చీకట్లో ఏ కార్యక్రమం చేయకూడదు. ఆటలు పాటలు మెహందీ ఏమి. అరే పిల్లలు, మీరు త్వరగా మన ఇంటికి వెళ్ళండి. అక్కడ కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యండి. త్వరగా చెయ్యండి. వెళ్ళండి, త్వరగా వెంటనే వెళ్ళండి. చూడు బాబు, 2 గంటల తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మా ఇంట్లో జరిపిద్దాం. మీరు మీ బంధువుల్ని అమ్మాయిని తీసుకుని మా ఇంటికి వచ్చేసేయండి, సరేనా? పదండమ్మా, అందరూ పదండి. చూడు, గందరగోళం ఇలా జరిగింది.